శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 18వ అధ్యాయం విష్ణుస్తవం. విష్ణువు ఇట్లు స్తుతించెను. ఏకాక్షర రుద్రునికి నమస్కారం. ఆత్మస్వరూప రూపునికి నమస్కారం. ఎవని దేహము విద్యయో అట్టి ఉకారాది దేవునికి నమస్కారం. తృతీయాక్షరము మా యొక్క రూపంలో గల పరమాత్మ శివునికి నమస్కారం. సూర్యుడు అగ్ని సోముని రూపములలో గలవానికి నమస్కారం. రుద్ర రూపాగ్నికి నమస్కారం. రుద్రునికి నమస్కారం. శివమంత్రం యొక్క అధిపతియగు శివునికి నమస్కారం. సద్యోజాతునికి నమస్కారం. వేదములకు నమస్కారం. సృష్టికర్తకు నమస్కారం. వామదేవునికి నమస్కారం. వరదాయకుడగు అమరునికి నమస్కారం. అఘోరునికి అతిఘోరునికి సద్యోజాతునికి ఈశానునికి శ్మశాన రూపునికి నమస్కారం. ఊర్ధ్వలోకం వైపుకు లింగం కలవానికి స్వయంగా లింగ రూపంలో గలవానికి నమస్కారం. స్వర్ణలింగమైన వానికి తానే సర్వమైన వానికి నమస్కారం. జలలింగమైన వానికి స్వయంగా జలస్వరూపుడైన వానికి నమస్కారం. శివుని లింగ రూపానికి నమస్కారం. సర్వత్రా వ్యాపించవానికి ఆకాశమంతటా వ్యాపించిన వానికి నమస్కారం. వాయువేగానికి సమాన వేగం కలవానికి నమస్కారం. వాయువంతయు వ్యాపించిన వానికి నమస్కారం. అగ్నికి ప్రభువైన వానికి అగ్నియందు వ్యాపించిన వానికి నమస్కారం. జలమునకు జలమయునికి జలమందు వ్యాపించి ఉన్నవానికి నమస్కారం. పృథ్వీకి అంతరిక్షానికి పృథ్వీ అంతా వ్యాపించిన వానికి నమస్కారం. శబ్ద స్పర్శ రసగంధముల రూపం గలవానికి నమస్కారం. గణాధిపతికి నమస్కారం. సర్వమున కంటే అధికముగా గుహ్యుడైన వానికి నా నమస్కారం. అనంతునికి రూపరహితునికి అనంతుడని పేరు గలవానికి నమస్కారం. శాశ్వతునికి వరిష్ఠునికి జలయోనికి నమస్కారం. యోగికి వందనం. జలమధ్యాన గల నాకు అనగా బ్రహ్మకు విష్ణువుకు మధ్య గలవానికి నమస్కారం. వర్చస్సు కలవానికి రక్షకునికి వినాశకునికి కర్తకు నమస్కారం. మృత్యువుకు శివునికి నమస్కారం. అచేతనునికి చింత్యునికి చేతనునికి శ్రమకు నివారకునికి నమస్కారం. రూపం లేనివానికి లేక స్వరూపునికి నమస్కారం. అంగహీనునికి ఆకర్షణాయుతమైన అంగములు కలవానికి నమస్కారం. శరీరంపై భస్మం అలముకున్న వానికి సూర్య చంద్రాగ్నుల సృష్టికి కారణమైన వానికి నమస్కారం. శ్వేతునికి శ్వేతవర్ణం కలవానికి హిమగిరులపై భ్రమణం చేయువానికి నమస్కారం. అతి శ్వేతవర్ణం కలవానికి శ్వేతముఖునికి శ్వేతవర్ణపు తలపాగా ధరించిన వానికి శ్వేతవర్ణం గలవానికి నమస్కారం. ద్విరూపం గలవానికి నమస్కారం. శతరూపం గలవానికి నమస్కారం. రూపరహితునికి నమస్కారం. పతాకధారికి నమస్కారం. సమృద్ధి అయిన వానికి శోకరహితుడైన వానికి నమస్కారం. నాగధారికి జటాధారికి నమస్కారం. పాసరహితునికి పాసధారికి నమస్కారం. పాసములను నాశనం చేయువానికి సుందర యజ్ఞమునకు యజ్ఞ హవిష్యమును స్వీకరించువానికి బ్రాహ్మణులకు సుందరముగు విధి నుంచి ఎడబాటు కలిగించువానికి కవికి నమస్కారం. సుముఖునికి సుందర ముఖరూపునికి కష్టముల నుంచి తొలగజేయి గుణమగల దుర్దమునికి మనస్సు అదుపులో గలవానికి నమస్కారం. బ్రాహ్మణ రూపధారికి యమరూపునికి సర్పములు తన ముంజేతి కంకణాలుగా కలవానికి నమస్కారము. సనక సనాతన సనందన సనత్కుమారులైన వానికి నమస్కారం. మృగహంతకునికి మహాత్మునికి విశ్వమే నేత్రముగా కలవానికి నమస్కారం. 3 లోకముల నివాసముగా గలవానికి రజోగుణ రహితుడగు శివునికి నమస్కారం. సంకల్పితునికి శంఖునికి రజస్తంభములకు నమస్కారం. సారస్వతునికి మేఘునికి వాహనమే లేని వానికి భక్తులకు వరములు ప్రసాదించవానికి నమస్కారం. శివరుద్ర ప్రధానులకు నమస్కారం. త్రిగుణాత్మునికి యుగాత్మునికి జగత్తు యొక్క అస్తిత్వం వినాశనానికి హేతువైన వానికి నమస్కారం. మోక్షునికి నమస్కారం. మోక్ష స్వరూపునికి మోక్షదాతకు నమస్కారం. సర్వోత్తమ చిత్తునికి ఆత్మనికి ఋషునికి సర్వలోక భరణ పోషణకారునికి నమస్కారం. పవిత్రుడైన ప్రభుడైన నీకు నమస్కారం. సర్వప్రభువుకు ఓంకారునికి సర్వజ్ఞుడైన నీకు నమస్కారం. సర్వమయుడు నారాయణుడు హిరణ్యగర్భుడు అగు ఆదిదేవునికి నమస్కారం. అజునికి ప్రజాపతులకు పతి అయిన వానికి వ్యూహకారకునికి మహాదేవునికి దేవాధిపతికి నమస్కారం. శర్వునికి సత్యమునకు శమనునికి బ్రహ్మకు నమస్కారం. ప్రాణులయందు సర్వవ్యాపి అయిన నీకు నమస్కారం. ఉచ్చతమ ఆత్మనికి నమస్కారం. బుద్ధిరూపుడవగు నీకు నమస్కారం. చేతనునికి స్మృతి జ్ఞానరూపుడవగు నీకు నమస్కారం. జ్ఞానరూపికి జ్ఞానం చేత గమ్యుడగు వానికి సంవిధునికి శిఖరునికి నీలకంఠునికి నమస్కారం. అర్ధనారీశ్వరునికి అవ్యక్తుడైన
అవ్యక్తుడైనను ద్వాదశ రూపములు గలవానికి నమస్కారం. స్థానువుకు నమస్కారం. సూర్యుని చంద్రుని లోకాలను సృష్టించవానికి విలయం చెందించవానికి నమస్కారం. యశమునకు కారణుడైన వానికి శాంతునికి సర్వేశ్వరునికి నమస్కారం. అంబికాపతికి ఉమాపతికి నమస్కారం. సువర్ణ హిరణ్య బాహునికి నమస్కారం. హిరణ్యవీర్యుడ వరకు నీకు నమస్కారం. నీలకంఠునికి నమస్కారం. నీలకేశునికి నమస్కారం. సమృద్ధి అయిన వానికి నమస్కారం. కృష్ణకంఠునికి నమస్కారం. జటాధారి సర్పాభరణునికి నమస్కారం. వృషభవాహనునికి నమస్కారం. సర్వప్రపంచ సృష్టికర్తకు నాశకర్తకు నమస్కారం. శక్తి శౌర్యములయందు వీరుడగు రాముని మించిన పరాక్రమం గలవానికి, రాముని పేరు గలవానికి నమస్కారం. రాజులయందు సామ్రాట్టుకు రాజ్య ప్రాప్తించు కలిగించవానికి నమస్కారం. రక్షకాధిపతికి నమస్కారం. దైత్య సంహారకర్తకు నమస్కారం. కేశములను ఆభరణాలుగా గలవానికి, గోపతివగు నీకు నమస్కారం. చేతియందు పరశువు గల శ్రీకంఠుడని పేరు గలవానికి నమస్కారం. భువనేశునికి నమస్కారం. వేదశాస్త్ర రూపునికి నమస్కారం. సారంగహస్తునికి నమస్కారం. రాజహంసునికి నమస్కారం. స్వర్ణహారములు ధరించిన వ్యానికి నమస్కారం. సర్పములను యజ్ఞోపవీతములుగా, కుండలములుగా, మాలలుగా ధరించిన వానికి నమస్కారం. సర్పములను నడుము చుట్టూ వడ్డానం వలె ధరించిన వానికి నమస్కారం. హే శివ, నీకు నమస్కారం. వేదమును ముఖమునందు కలవానికి, సంపూర్ణ విశ్వమును తనయందే ధరించిన వాడవగు నీకు నమస్కారము. బ్రహ్మ ఇట్లా చెప్పెను. బ్రహ్మ ఇట్లా విష్ణువుతో కలిసి స్తుతించిన తర్వాత తన స్తుతిని విరమించెను. ఈ స్తోత్రం పరమ పవిత్రమైనట్టుది, సర్వ పాపాలు నాశనం చేయనట్టుది. ఎవరు ఈ స్తోత్రాన్ని తాను స్వయంగా చదువునో, వేదపారంగతులకు బ్రాహ్మణులకు చదివి వినిపించనో, అట్టివాడు సర్వపాపగతుడైనను బ్రహ్మలోకాన్ని పొందగలుగును. అందుచేత విష్ణు భగవానుని చేత చేయబడిన ఈ స్తోత్రం జపించుట, చదువుట, శుభకరులకు బ్రాహ్మణులకు వినిపించుట కర్తవ్యం. విష్ణు స్థానము అనే 18వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.